హాయ్ అండి, మీకెంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టం? ఒకసారి కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి కలుపుకొని తింటే అబ్బా చాలా టేస్టీగా ఉంది. నేనైతే పల్లెటూరి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా తొక్క తీసి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. గింజలు మీ ఇష్టం అండి, ఉంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. నేనైతే స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టాక 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా కొలతలతో తీసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు 2 కప్పుల దోసకాయ ముక్కలకి 1 కప్పు నేను పచ్చిమిర్చి వేసాను. అలాగే 1/2 కప్పు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇలా వేసి ఇలా సగానికి మగ్గాక దోసకాయ ముక్కలు కొన్నింటిని పక్కన తీసి పెట్టుకోవాలి. సగం కప్పు టమాటా ముక్కలు, గుప్పెడు కొత్తిమీర వేసి మగ్గనిచ్చి చల్లారనివ్వండి. దోసకాయ ముక్కలు చల్లారాక మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పోపు వేసి పోపు కాస్త చల్లారాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని దీంట్లో వేసుకోండి. వేసాక మనం ముందుగా తీసుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేడి వేడి